చాలా మంచి విషయాలు చెప్తున్నారు. సరే, గవర్నమెంట్ ఇప్పుడే విత్ ఇన్ డేస్ కదా, రేపు ఫామ్ అవుతుంది యాక్చువల్ గవర్నమెంట్. ఇప్పుడే మేము విమర్శించడం లేదు, అది తప్పు ఇది తప్పు అని చెప్పడం కూడా మంచిది కాదు. వాళ్ళు ఏం ప్రణాళికలు అమలు చేస్తారు ఏమిటి అనేది కొన్నాళ్ళు చూసిన తర్వాత కానీ మనం చెప్పలేము. అయితే బేసిక్ గా కుటుంబరావు గారు చెప్పినటువంటి విషయాలు రైట్ డైరెక్షన్ లో ఉన్నాయి. అది మనం ప్రాక్టికల్ గా ఎట్లా తీసుకుని పోతే నేను కుటుంబరావు గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేసామంటే, ముందు ఇప్పుడు నేను ఈ మధ్య ఒక మీటింగ్ పోయినాను సార్ తిరుపతిలో. ఒక పెద్ద మనిషి, అనే మామూలు రోడ్ల మీద తిరిగే మనిషి కాదు, పెద్ద మనిషి. ఆ మీటింగ్ లో తిరుపతి రాజధాని ఏమైంది గఫూర్ గారు? ఆడియో కట్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ లో కాదు, చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. మీరు తిరుపతిలో అనేది అన్నారు, కట్ అయింది. నేను చెప్పేది ఏమిటంటే సార్, ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఇప్పుడు తిరుపతిలో మీటింగ్ లో ఒక పెద్ద మనిషి వచ్చేసి తిరుపతి రాజధాని కావాలని గట్టిగా గలమెత్తినాడు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళేమి దారిలో పోయే వాళ్ళైతే నేను రెఫర్ చేయను. ఒక పెద్ద మనిషి, ఆయన కూడా ఒక పెద్ద రాజకీయ పార్టీకి పెద్ద నాయకుడు. అదేలేండి. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు మళ్ళా తయారు కాకుండా ఉండాలంటే సెంట్రల్ గవర్నమెంట్, ఎందుకంటే విభజన చట్టంలో సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ ది అథారిటీ. ఇంతకుముందు కమిటీ వేసినారు, ఇప్పుడు అదేం లేదు. అమరావతి ద క్యాపిటల్ అనేది నోటిఫై చేయించాలి. రెండవది ఏమంటే, సుప్రీంకోర్టులో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, రైతులు అందరూ కలిసి మేము విత్డ్రా చేసుకుంటామనో దాన్ని అప్రూవల్ చేయించుకోవాలి. ఇంకొకరు ఇంకా దాంట్లో మళ్ళా ఇంకోసారి క్వశ్చన్ చేయకుండా. ఎందుకంటే ఏ సైకోకు కూడా భవిష్యత్తులో మళ్ళా రాజధాని అంశము అవకాశం ఉండరాదు. ఇర్రివోకబుల్ ఆర్డర్ అనేది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాడు ఇంకో పాయింట్ మీద పోవచ్చు తప్ప, రాజధాని అనేది షుడ్ బి ఎస్టాబ్లిష్. అమరావతి ఇస్ ద క్యాపిటల్. ఆంధ్రప్రదేశ్ కు అమరావతి తప్ప ఇంకోటి కాదు అనేటువంటిది క్లియర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 3 రాజధానులు 30 రాజధానులు పెట్టుకోవచ్చు అని చెప్పిన వాళ్ళని కూడా చూసినాం మనం. తీసి పక్కన పడేయాలి. అట్లాంటి అవకాశం లేకుండా అమరావతి క్యాపిటల్ అనేది లీగల్ గా, చట్టపరంగా, రాజ్యాంగ పరంగా ఏమేం చేయాలనో అది కుటుంబరావు గారు లేదా మేధావులు ఎవరైతే ఉన్నారో అది ఆలోచించి దాన్ని అధ్యయనం చేసి ఆ పద్ధతిలో ఇర్రివోకబుల్ ఆర్డర్ అనేది తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఏమంటే, మీరు ప్రొసీడ్ అయ్యే ముందు ఒక్క మాట, కుటుంబరావు గారు ఇంతవరకు అమరావతి రాజధాని అని గఫూర్ గారు అడుగుతున్నట్టుగా అమరావతి క్యాపిటల్ అని నోటిఫై అవ్వలేదా సెంట్రల్ గవర్నమెంట్ లో? నోటిఫై అయిపోయింది వెంకటకృష్ణ గారు. అయితే దాన్ని ఇగ్నోర్ చేసి దానికి మాకు సంబంధం లేదన్నట్టే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బిహేవ్ చేయడం చూసాం. ఇన్ఫాక్ట్ పార్లమెంట్ కేంద్రంలో కొంతమంది పెద్దలు కూడా గేమ్ ఆడారులే. అదే, ఇన్ఫాక్ట్ పార్లమెంట్ లోనే ఒక రోజు క్యాపిటల్ ఏదని జయదేవ్ గారి ప్రశ్నకి అమరావతి అనే కదా చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అవును. కాబట్టి ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్. అయితే గఫూర్ గారు అడిగిన డౌట్ కూడా కరెక్టే. అది ఏ లీగల్ హికప్స్ లేకుండా వన్స్ ఫర్ ఆల్ పర్మనెంట్ గా అమరావతి క్యాపిటల్ చేసేటట్టు మాత్రం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైట్. గఫూర్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఆ తర్వాత ఏమంటే సార్, ఇప్పుడు రాయలసీమకు సంబంధించి కుటుంబరావు గారు ఆయన ప్లానింగ్ బోర్డుకు ఆయన ఉపాధ్యక్షులుగా ఉన్నారు. నేను రిమైండ్ చేయదలుచుకున్నాను, నేనేం విమర్శ కోసం చెప్పడం లేదు. కర్నూలు ఒకప్పుడు రాజధాని పెట్టినారు, ఇక్కడ హైదరాబాద్కు పోయింది. ఆ తర్వాత కర్నూలు రాజధాని శాసన రాజధాని చేస్తామని, ఇది న్యాయ రాజధాని చేస్తామని వీళ్ళు రెచ్చగొట్టినారు. ఇవన్నీ కర్నూలులో వచ్చినటువంటి, అంటే తెలుగుదేశం హయాంలో పెద్ద హబ్ వచ్చింది సార్, సోలార్ ఎనర్జీ తయారు చేయడం. గ్రీన్ కో వాళ్ళకు గ్రీన్ ఎనర్జీలో మీరు సోలార్ దాంట్లో ఉద్యోగాలు నామినల్ సార్, 10-20 ఉద్యోగాలకు మించి ఉండవు. నా పాయింట్ ఏమంటే, రాయలసీమకి ఈరోజు కావాల్సింది, రాయలసీమలో ఉండేటువంటి ఉష్ణోగ్రతను సొమ్ము చేసుకోవడానికి ఎవరైనా కంపెనీ రావచ్చునేమో కానీ, రాయలసీమలో ఉపాధి కల్పన, ఫ్రాక్షనిజం అరికట్టాలన్నా కానీ, ఇట్లాంటి పెత్తందారులు ఎవరైతే ఈరోజు ఇన్నాళ్ళు పెత్తనం చేస్తున్నారో అటువంటి వాళ్ళకి స్కోప్ లేకుండా ఉండాలన్నా కానీ, యూత్ కి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది. కియా వచ్చింది, అనంతపురం జిల్లాలో చాలా మార్పు వచ్చింది. అట్లాంటిది ఒక్కో జిల్లాలో ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వస్తుందో రాదు నాకు తెలియదు,
కడప స్టీల్ ప్లాంట్ విభజన హామీలో ఉంది. కర్నూలులో కూడా వీలైతే మీ మీ పలుకుబడి ఉపయోగించి సెంట్రల్ గవర్నమెంట్ లో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ యూనిట్ రైల్వేదో ఏదో ఒకటి ఒక భారీ పరిశ్రమ కనుక వస్తే హైదరాబాద్ ఎట్ డెవలప్ అయింది సార్. హైదరాబాద్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా హైదరాబాద్ ఇండస్ట్రీస్ రాలేదండి. హైదరాబాద్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇండస్ట్రీస్ వచ్చింది. కుటుంబరావు గారు ఒక్క నిమిషం. దాని చుట్టూతా అనేక పరిశ్రమలు వచ్చినాయి. హైదరాబాద్ ఈ రోజు ఒక పెద్ద మహానగరంగా అభివృద్ధి అయింది. నేను అంత మహానగరం కోరుకోవడంలే. నేను కోరుకునేది ఏంటంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఓ 10-20 వేల మందికి ఉపాధి కల్పించేటువంటి పద్ధతిలో కనుక ప్లాన్ చేస్తే అదే ఆ నగరాన్ని పోషిస్తుంది, ఆ నగరం అభివృద్ధి అవుతుంది. ఆ రకంగా కర్నూలు మోస్ట్ నెగ్లెక్టెడ్ సార్. విభజన తర్వాత మరింత అన్యాయం జరుగుతుంది కర్నూలు. విభజన కంటే ముందు ఏదో హైదరాబాద్ పోయే వాళ్ళందరూ కర్నూలు మీదుగా పోయేవాళ్ళు. ఇప్పుడు కర్నూలు మారుమూల అయిపోయింది. కాబట్టి దయచేసి మరో ప్రాంతీయ తత్వానికి అవకాశం లేకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేటువంటి ఒక సమగ్ర దృక్పథం కావాలి. అట్లాగే కుటుంబరావు గారు, నేను మిమ్మల్ని విమర్శించడం గురించి చెప్పడం లేదు, కానీ 2014 ఆగస్టు 15 ఫస్ట్ ఇండిపెండెన్స్ డే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే జెండా ఎగరేశారు. ఆయన ఆ రోజు చేసినటువంటి వాగ్దానాలు ఒక ఓరకల్లు ఎయిర్పోర్ట్ తప్ప ఏమీ కాలేదు. కాబట్టి అటువంటిది కాకుండా మీరు ప్రాక్టికల్ గా ప్రయారిటీస్ పెట్టుకొని అన్ని ప్రాంతాలు అందరూ రాయలసీమకు కూడా మీరు తగిన ప్రాధాన్యత ఇచ్చి డెవలప్ చేస్తే తద్వారా ఏంటంటే రాష్ట్రం యొక్క సమైక్యత, అన్ని ప్రాంతాల అభివృద్ధి, ఎవరు ఏ ప్రయత్నం చేసినా ప్రాంతీయతత్వం రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. అటువంటి కృషి చేయాలనేసి నేను కోరుతున్నా. ఎందుకంటే రాయలసీమలో ల్యాండ్ చీప్ అండి, ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ ఈస్ దేర్. లేబర్ కూడా వెన్ కంపేర్ టు వైజాగ్ విజయవాడ లేబర్ కూడా ఇక్కడ తక్కువ ధరకే వేతనాలు కాబట్టి నేను పెట్టాలని చెప్పడం కాదు. లేబర్ అండ్ ల్యాండ్ మీకు చాలా ప్లెంటీ అవైలబుల్ కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా తగిన పద్ధతిలో డెవలప్ చేస్తే పోలవరం మనం ఎట్లా కంప్లీట్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఏది ఏమైనా చేసినా పోలవరం కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటున్నా. వెరీ గుడ్, అది కావాలా, ఎందుకంటే మన జీవనధార అది. ఆ రకంగా ఎప్పుడైతే పోలవరం ద్వారా మనకు వాటర్ వస్తుందో రాయలసీమకు కూడా వాటర్ అలొకేషన్ మీరు, ఎందుకంటే ఈ మధ్య ఇక్కడ నంద్యాల ఒక మీటింగ్ జరిగిందండి రైతులది. ఇప్పుడే గవర్నమెంట్ అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ప్లాన్ చేసినారు, ఈ నెలలో చివరిలోనో వచ్చే నెలలోనో మళ్ళీ పోతిరెడ్డిపాడు దగ్గర పోవాలా మనం అని. అటువంటి దాని స్కోప్ లేకుండా ఈ ప్రాజెక్ట్స్ కూడా మా దృష్టిలో ఉన్నాయి. వీఆర్ గోయింగ్ టు టేకప్, వీఆర్ నాట్ నెగ్లెక్టింగ్ రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేటువంటి ఒక క్లియర్ మెసేజ్ ఉండే పద్ధతిలో ఫ్యూచర్ లో ప్లాన్ చేసుకోవాలా. ఇవన్నీ ఏమంటే ఒక రోజు 2 రోజులు అయ్యేది కాదు. దయచేసి రాబోయే కాలంలో ఒక సమగ్ర దృక్పథాన్ని